తల్లికి వందనం కింద 15,000 ఇద్దరుంటే ఇద్దరికి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో, లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు, పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం, ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు, లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. దీని మీద రాసింది కూడా అదే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు. ఇవి పథకాలు. ఇగో ఇది కూడా బాగుందండి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, అభినందనలు. ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ 2,40,000 రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. ఈ యూరో లాటరీ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉందో లేదో. యూరో లాటరీ, మీరు 100 కోట్ల రూపాయలు గెలిచారు, ఒక 10,000 రూపాయలు కడితే వచ్చి మీరు 100 కోట్లు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది, మీ అందరికి తెలుసో లేదు. సో అలాగా మీరు 2,40,000 మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. మీరు మాకు వేయాల్సింది ఒక ఓటు మాత్రమే. మీ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు మాకు వేసేయండి, మీకు సంవత్సరానికి 2,40,000 రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమైపోతుంది. 2024 జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసినటువంటి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వారంటీ కార్డులు ఇవి. ఏ కుటుంబం కానీ ఆ కుటుంబం, ఇది ఉదాహరణకి ఒక 2,40,000 రూపాయలు మొత్తాన్ని అర్హతగా ఈ 2,40,000 ఎలాగంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం, అంతకంటే ఎక్కువ డబ్బు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వారిని మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. ఇది పెద్ద గ్యారంటీ కార్డు. ఇది మనకి ఎలాగ మన యోగా చేసిన వాళ్ళందరికీ ఇచ్చాడు కదా, చేసినా చేయకపోయినా. పాపం నిన్న ఏదో ఒక సోషల్ మీడియాలో చూశారు, పాపం ఎప్పుడో 2017లో చనిపోయేటట్టు ఆయన. 2017లో చనిపోయిన ఆయనకి మొన్న యోగా చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే శవాసనాలు వేసిన వాళ్ళు కూడా ఇచ్చారు సర్టిఫికేట్. అంటే 2 కోట్ల మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం. ఆడి చేసాడా, ఆసనాలు వేసాడా లేదా, అందులో పాల్గొన్నారా లేదా, వాస్తవంగా చెప్పండి. ఇటువంటి ఈవెంట్స్ జరగాలి, మన ప్రాంతానికి పేరు రావాలి, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఆ జరిగినటువంటి ఆ ఈవెంట్ వల్ల మన ప్రాంతానికి ఏమైనా లబ్ధి పొందామా, తద్వారా మన ప్రాంతానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి జరిగిందా? పోనీ ఈవెంట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు కానీ దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కానీ అబ్బా బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందని చెప్పి ఎక్కడన్నా అనుకున్నారా? నాకు తెలిసి అయితే ఆ మరుసటి రోజు నుంచి
మరుసటి రోజు కూడా ఆ రోజు ఈవెంట్ అయిపోయి